నమస్తే. ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది. అయితే దాని గురించి కొన్ని సందేహాలు ఉంటూ ఉంటాయి. ఆల్రెడీ అమ్మ శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ అధిక మాసం గురించి మనకి ప్రత్యేకత ఏంటి, పూజా విధానాలు కానీ ఆచరించవలసిన నియమాల గురించి కానీ తెలియజేశారు. అయితే ఈ జ్యేష్ఠ మాసం అంటే ఏంటి, ఏ విధి విధానాలు ఆచరించాలి అనేది అమ్మ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ జ్యేష్ఠ మాసం అంటే ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేది తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. జ్యేష్ఠ మాసం నిన్నటిదాకా అధిక జ్యేష్ఠ మాసం చేసుకున్నాం. ఈసారి 2 సార్లు వచ్చింది కదా. ఈసారి నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, అసలు జ్యేష్ఠ మాసం అంటే ఏంటో తెలుసు. జ్యేష్ఠ మాసికృతం దానం జలన్నాది విశేషత అనంత ఫలదం ప్రోక్తం ఋషిభిస్తత్వదర్శిభిః. ఎవరైతే ఈ జ్యేష్ఠ మాసంలో జలదానం అన్నదానం చేస్తారో వారికి విశేషమైనటువంటి అనంతమైనటువంటి పుణ్యములు లభిస్తాయి. ఎందుకంటే మంచి ఎండాకాలం, గ్రీష్మ ఋతువు, కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా వానలు కూడా పడకుండా ఉక్కబోత. నీరు ద్వానం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక జ్యేష్ఠ మాసంలో ఈసారి ప్రత్యేకంగా 3 పండుగలు ఉంటాయనే చెప్పచ్చు. ఒకటి నిర్జల ఏకాదశి, ఒకటి వచ్చేసి ఏరువాక పున్నమి, 3 వచ్చేసి అంబుబాచి. ఇవి ప్రత్యేకంగా జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటివి. జ్యేష్ఠ అంటే అర్థం ఏంటి అంటే పెద్దది. అందుకే అన్ని నక్షత్రాల్లో కన్నా కూడా పెద్దదైనటువంటి నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం. ఇప్పుడు మాసాలను ఎలా తీసుకుంటాము? చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉందో కృత్తిక ఉందనుకోండి, కార్తీక మాసం అంటాం. మృగశిర ఉందనుకోండి, మార్గశీర్ష మాసం అంటూ ఉంటాం. ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం ఉండడం వల్ల జ్యేష్ఠ నక్షత్రము నక్షత్రాలన్నిటిలో కంటే పెద్దది. ఇప్పుడు మన ఋషుల్ని దర్శించి చూడమ్మా వాళ్ళ గొప్పతనం. ఆ నక్షత్రానికి జ్యేష్ఠ అని పేరు పెట్టారు. టెలిస్కోపులు లేని కాలంలో ఆ నక్షత్రాన్ని వాళ్ళు జ్ఞానంతో దర్శించి ఆ నక్షత్రానికి జ్యేష్ఠ అని పేరు పెట్టారు. చూడండి ఎంత గొప్ప విషయం కదా. అందుకే మన ధర్మం ఎప్పుడు సనాతనమైనది, సనూతనమైనది. ఆ పౌర్ణమికి ఆ చంద్రుడి దగ్గరగా ఉన్నటువంటి ఈ మాసం జ్యేష్ఠ మాసం, పెద్ద మాసం. అంటే జ్యేష్ఠ అంటే పెద్దది కదా. ఇక నిర్జల ఏకాదశి అని జరుపుకుంటూ ఉంటాం. ఆ రోజు జలము కూడా తీసుకోకుండా ఏకాదశి ఉపవాసం చేస్తారు. అంటే ప్రతి నెల కూడా మనకి ఏకాదశి వస్తుంది కదా, మరి ఇది అంత ప్రత్యేకంగా అంటే ప్రతి నెల కమల ఏకాదశి అని ఇలా రకరకాల పేర్లు వస్తూ ఉంటాయి కదా. ఇక్కడ వచ్చింది నిర్జల, జలము లేని ఏకాదశి. అంటే ఏకాదశి రోజున మామూలుగా పండు ఏదో అలా తీసుకుంటూ ఉంటారు, కానీ ఈ రోజు ప్రత్యేకంగా జలము కూడా పుచ్చుకోకుండా ఉంటారమ్మా ఈ ఏకాదశి నాడు. దీన్నే నిర్జల ఏకాదశి అంటారు. తర్వాత ఏరువాక పున్నమి. ఈ పండగని ఎందుకంటే వర్షాలు బాగా పడి పంట చేతికి వచ్చి ధాన్యం బాగా పండాలని చెప్పి రైతులు పూజ చేసుకునేటటువంటి పౌర్ణమి ఏరువాక పౌర్ణమి. దాంతోపాటు స్త్రీలు కూడా భర్త ఆయుష్ కోసం పూజ చేస్తారు. భర్త దీర్ఘాయుష్మంతుడే ఉండాలని చెప్పి ఈ ఏరువాక పౌర్ణమి రోజు పూజ చేస్తూ ఉంటారు. అలాగే జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి కొన్ని ప్రాంతాల్లో చేసేటటువంటిది ఆ గంగాదేవి భూమి మీదకి వచ్చినటువంటి రోజు కూడా ఈ జ్యేష్ఠ మాసంలోనే ఉంటుంది. మేము జ్యేష్ఠ మాసము అంటేనే పెద్ద మాసం. చూడండి, ఆ నంది స్వరూపుడు ఆ ఎద్దుల్ని చక్కగా పూజ చేసుకునేటటువంటి వంటి కాలము ఈ పౌర్ణమి రోజు వస్తుంది కదమ్మా. ప్రత్యేకించి పౌర్ణమి చంద్రుడు, పౌర్ణమి అంటేనే ఔషధాలకి, ఔషధంకి సంబంధించిన మొక్కలు కూడా ఈ ఏరువాక పౌర్ణమి రోజు నాటుతారు. ఇలాంటి విశేషాలతో ఉండేదే ఈ జ్యేష్ఠ పౌర్ణమి. ముఖ్యంగా జ్యేష్ఠ మాసంలో చేయవలసినవి దానం, జలదానం, అన్నదానం, పానకదానం. ఆ పానకం జలం ఎలా ఇచ్చినా ఇప్పుడు మజ్జిగ ఇవ్వచ్చు, పానకం ఇవ్వచ్చు. తర్వాత ముఖ్యంగా నేను చెప్పాను అంబుబాచి అని, దేవీ ఉపాసనకు కూడా జ్యేష్ఠ మాసం చాలా అనువైనటువంటి కాలం. ఓకే. అయితే ఎవరైతే అమ్మవారిని ఆరాధించాలనుకుంటారో, ఎవరు ఉపాసనలో అమ్మవారైతే ఎవరైతే ఇష్టం ఉంటారో చక్కగా లలితా సహస్రనామ పారాయణ, సౌందర్యలహరి పారాయణ, లలితా అష్టోత్తరం చక్కగా చేసుకోండి. ఈ పౌర్ణమి రోజు మాత్రం మిస్ అవ్వకండి అమ్మా. చాలా విశేషం, చాలా విశేషమైనటువంటి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఖచ్చితంగా అందరూ సౌందర్యలహరి కానీ, లలితా సహస్రనామం కానీ, ఆ దేవి ఆరాధన కానీ చేయడం చాలా ఉత్తమమైనది. శ్రీమాత్రే నమః. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. స్వస్తి.